కేబుల్ బ్రిడ్జ్ పై కారు తగలబడిపోయింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు దగ్ధమైంది. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై కారు తగలబడింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఈ కారు దగ్ధమైపోయింది. పూర్తి వివరాలు శశి అందిస్తారు. శశి, కేబుల్ బ్రిడ్జ్ లోని కారులో మంటలు చెలరేగాయి. కదులుతున్నటువంటి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో కారులో ఉన్నటువంటి వారు సేఫ్ గా బయటపడ్డారు. అయితే ఈ కారులోని ఇంజిన్ ముందు భాగంలో ముందుగా మంటలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు ప్రారంభం కావడంతో అప్రమత్తమైనటువంటి కారులో ఉండేటువంటి వ్యక్తులు కారును ఒక పక్కకు నిలిపివేసి అనంతరం అందులో నుంచి బయటకు వచ్చారు. క్షణాల వ్యవధిలోనే కారుకు మొత్తం కూడా ఈ మంటలు వ్యాపించాయి. ముందుగా ఇంజిన్ భాగంలో వ్యాపించిన మంటలు క్షణకాలంలో మొత్తం కారు మొత్తాన్ని కూడా చుట్టేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి వాహనాలు రోడ్ల మీద ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వచ్చేటటువంటి సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కేబుల్ బ్రిడ్జ్ మధ్య భాగానికి వచ్చినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఈ కారులో మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు చెలరేగిన తర్వాత మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం స్థానికులు చేశారు. చిన్నగా మంటలు ప్రారంభమైనప్పుడే మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడా కూడా అదుపులోకి రాకపోగా మంటలు అంతకంతకు వ్యాపించాయి. ఇదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. అయితే పూర్తి స్థాయిలో కారులు మంటలు వ్యాపించిన తర్వాత ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్పివేసింది. ఇదే సమయంలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కేవలం ఇనుప చువ్వలాగా కారు మారినటువంటి ఈ సందర్భం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న అంశాల గురించి ఇప్పటికీ తెలియరాలేదు. అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం సేఫ్ గా బయటపడ్డారు. మరోవైపు సాయంత్రం పూట కావడంతో కేబుల్ బ్రిడ్జ్ గా వాహనాలు రాకపోకలు కూడా రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో అదే సమయంలోనే ఈ కారు సంబంధించిన మంటలు చెలరడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పోలీసులు పునరుద్ధరించారు. ప్రజెంట్ అయితే మాత్రం అందులో ఉంచిన వ్యక్తులు అయితే సేఫ్ గా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ శశి. Ay,